వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602388 7799 000211. उसी के साथ हमारे नजरुल्लाह मजीद की तरफ से हमें प्रोग्राम रखे अरेंज करिए, उनको सम्मान खुश करने वास्ते इस खुशी में अब हमारे कमेटी के प्रेसिडेंट नायकुल हजरत కటాక్షలు కురిపించుగాక. ఈరోజు నజరుల్లా షా ట్రస్ట్ వారి కమిటీ వారి ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. అల్హమ్దులిల్లాహ్ చాలామంది వచ్చారు. అన్నగారి గురించి క్లుప్తంగా అందరూ చెప్పారు. అన్నగారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే అనుచర వర్గం ఆయన అంటున్నది. ఈరోజు కూడా అదే అనుచర వర్గం ఆయన అంటుంది. ఎక్కడ తగ్గల. ఏదైతే ఎమ్మెల్యే కేటగిరీ ఉండి కూడా 4-5 మంది ఉంటే ఈయన దగ్గర కనీసం 100 మంది ఉంటారు. ఎక్కడైనా పోవాలంటే ఒక మీటింగ్ కంటెన్షన్ అంటే 200-300 మంది పోతున్నాం. కాబట్టి అది గుర్తించుకోవాలా. ఇప్పుడు కూడా ప్రజలు గుర్తించుకొని ఆయన తోడ్పాటు అందిస్తారని నేను అనుకుంటూ, అలాగే ఇప్పుడు ఇచ్చిన అతిథి మనకు ముఖ్య అతిథి అయినటువంటి సురేష్ నాయుడు గారు ఈ ట్రస్టుకు, నజరుల్లా ట్రస్టుకు మనకు అవసరం ఉంది అన్న కాంపౌండ్ వాళ్ళకు అంటానే 10 లక్షలు ప్రకటించారు. కాబట్టి సభాముఖంగా అన్నగారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అడక్క ముందంట చూడండి, అడగాల అన్నం పెట్టమని అమ్మకు అడగాల. ఇక్కడ అమ్మకు అన్నం అడగకుండానే ఆయన మనకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే సురేష్ నాయుడు అన్నగారు అన్నదాత కూడా మనం చెప్పొచ్చు. ఎన్నో కోట్లు ప్రయోగించి ఇక్కడ మన ప్రజలందరికీ అన్నదాత అని అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేసి అది కూడా సేవ చేశారు. దేవుడు ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఆయన కూడా మంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా మంచి ఒక పదవి రావాలని నేను ఇక్కడ సభాముఖంగా మీరందరి తరఫున నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఒక సెలవు తీసుకున్నాను. వేదికపై ఉన్నటువంటి మైనార్టీ పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ముక్తారు అభిమానులకు, స్నేహితులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మసీదులో మసీదు కమిటీ వారు ఇక్కడ మన మైనార్టీ నాయకుడుగా షేక్ అండ్ షేక్ రాష్ట్ర చైర్మన్గా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినాక ఇక్కడ సన్మాన కార్యక్రమం ముక్తార్ గారికి జరపడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఓ మనిషికి మంచి జరిగినప్పుడు ఆ మంచిని 10 మందికి తెలియజేసే విధంగా ఇట్లాంటి సన్మాన కార్యక్రమాలు జరిపినప్పుడే ఆ మనుషులు మిగతా వాళ్ళందరికీ కూడా ఉత్సాహవంతులై ఒక ఐకమత్యంతో 10 మంది కలుస్తారు. కాబట్టి ఐకమత్యంతో ముందుకు పోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నాకు చాలా ఏళ్ళుగా ముక్తార్ గారు నేను మిత్రులం. ఆయన కూడా మా కుటుంబ శ్రేయభిలాషి. చాలా అన్యోన్యంగా ఉంటాం. ఇద్దరము ఒక్కొక్క పార్టీలో ఉన్నాయి కానీ మా స్నేహాన్ని అయితే విడిపోం. మళ్ళా పార్టీలు కలుస్తుంటాం. స్నేహం వేరు, పార్టీలు వేరు, రాజకీయం వేరు. కాబట్టి మంచి గుణం ఉన్నప్పుడు ఈ పార్టీలు కానీ ఇట్లాంటివన్నీ అడ్డం రావు. ఆ ఎత్తుత్వం ముక్తారులో ఉంది. అది నేను ప్రత్యేకంగా గమనించాను, మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనుషులను ప్రేమించి కష్టపడినప్పుడే దేవుడు కూడా ఇటువంటి అవకాశాలు ఇస్తాడు. కాబట్టి తప్పకుండా పార్టీ కోసం ఆయన కష్టపడి, అట్లే మైనార్టీ సోదరుల కోసం కూడా కష్టపడి ఒక మంచి పేరు సంపాదించుకుంటాడని ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు కడపలో కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ఉంది. ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు చెప్పాల్సింది ఉంది. కాబట్టి లేట్ అయింది కాబట్టి అక్కడ కూడా హాజరు కావాలి. అక్కడ కూడా లేకుంటే వేరే అపార్థాలకు కలగ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి
మీరు ఏ విధంగా భావించకుండా ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించి మమ్మల్ని రిలీవ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.